కాయల రవికృష్ణారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ ఎస్టేట్స్. సార్ వెల్కమ్ టు రేడియో సిటీ బాలాగిరి అండి. ఇట్ వాజ్ లైక్ రియలీ చాలా ఎమోషనల్ ఉంది. కానీ మీరు లేదు నేను దీనిలోకే వస్తాను, ఈ బిజినెస్లోకే వస్తానని ఎందుకు అనుకున్నాను అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అనగానే ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది మార్కెట్లో. దట్స్ దేర్ ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా. అవును. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. సార్ ఇప్పుడు వీధికి ఒక బోర్డు కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అనేసి. సో వాళ్ళకి కేవీఆర్ ఎస్టేట్స్ లేదా కేవీఆర్ గ్రూప్స్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, ఈ రోజు నా దగ్గర ల్యాండ్ కొనుక్కుంటే 10 సంవత్సరాల దగ్గర తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రాపర్టీ కొనుక్కోవాలి అని ఆల్మోస్ట్ అందరు రియల్టర్స్ అదే అనుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ లో ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళ ఎంక్వైరీలో మీకు ఏ ఆన్సర్ అయితే వస్తుందో దాని మీద నేను స్టాండ్ అయి ఉంటాను. కజిన్స్ నమ్మో లేదంటే ఫ్రెండ్స్ నమ్మో ప్లాట్లు కొనొద్దు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఎన్ఆర్ఐస్ ఎవరన్నా ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నెంబర్ 1 లో ఉండడానికి కారణం అదే. మేము ఇనిషియల్ డేస్ నుంచి మాకు కేవీఆర్ గారు అలవాటు చేసింది ప్లాట్ ఎవరికి అమ్మడం కరెక్ట్ కాదు. మనం మంచి ప్రోడక్ట్ కస్టమర్ కి ఇవ్వాలనుకుంటే మనం ఆన్ సైట్ ఉండాలి. ఆ రెప్యుటేషన్ ఈ రోజుకి మమ్మల్ని కాపాడుతుంది. ఓకే, ఫస్ట్ డబ్బులు దాచుకున్న, బ్యాంకు వడ్డీకి పెట్టేసిన ఈ అన్నిటి వల్ల మీకు బంగారం రేట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, పెట్రోల్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, కానీ మీకు ల్యాండ్ రేట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. రాజకీయాలకు ఏమైనా వస్తారా?